కూడా ఇవాళ వీధి నాటకంలో ఒకళ్ళకి మించిన ఒకళ్ళు నడిపినటువంటి తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒక మాక్ అసెంబ్లీ జరిగినట్టు, మాక్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ కాదు, కానీ అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం ఎట్లా వ్యవహరిస్తారో విద్యార్థులు ఏదో కొద్దిగా మోడల్ గా చేస్తూ ఉంటారు, బయట కొన్ని సమస్యల్ని రైజ్ చేయడానికి చేస్తుంటారు. అట్లాగే వాళ్ళ విజయవాడలో అధికార పక్షం తానేదో అన్నట్టు, అధికార పక్షాన్ని ప్రతిపక్షం ఏదో విమర్శించాలన్నట్టు, నువ్వు అన్నట్టు యాక్ట్ చేయి, నేను తిట్టినట్టు యాక్ట్ చేస్తానన్నట్లుగా నటిస్తానన్నట్లుగా ఈరోజు ఆ సమస్య పరిష్కారం అవ్వడానికి చేస్తున్నారా ఈ పోరాటం, లేకపోతే మరింత రాజకీయం చేయడానికి, మరింత జటిలం చేయడానికి ఈరోజు ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద ఇంత రాద్ధాంతం చేసి చివరికి పొలిటికల్ గా మేము ఒక ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాము అనేటటువంటిది ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈరోజు చంద్రబాబు ఈ స్థాయికి దిగజారడం అనేటటువంటిది చాలా బాధ కలిగిస్తోంది. ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది ఒకటి ఉప ఎన్నికల్లో, దాని మీద ఆయన గొంతెత్తి మాట్లాడరు. అవిశ్వాసం పెట్టను అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద లక్షలాది మంది రైతులు ఈ రోజున విత్తనాలు దొరక్క, ఎరువులు దొరక్క, నీటి కొరత లేక, మొత్తం కూడా కరెంటు కోతతోటి ఇన్ని సమస్యలతో అల్లాడుతుంటే ఈ ప్రభుత్వాన్ని మెడపెట్టి నిలదీయరు. కానీ ఇవాళ ఒక పెద్ద డ్రామా, ఇవాళ ఒక ఎంపీకి వ్యతిరేకంగా, ఒక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విజయవాడ నగరంలో ఒక పచ్చ జెండాలతో ఒక పెద్ద డ్రామా ఆడడం. ఎవరి కోసం ఈ పొలిటికల్ డ్రామాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ రోజున నిజాయితీగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీగా మీరు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించదలుచుకుంటే, ఈ రోజున ఒక్క డిమాండ్నైనా సరే మీరు రైతుల తరపున సాధించి ఉండడానికి మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున ఒక్కటంటే ఒక్కటి, గత ఏడాది మొత్తం కూడా 876 కరువు మండలాల్ని ప్రభుత్వం ప్రకటించింది. దానికి కరువు సాయం ఇప్పటికి సగం కూడా అందలేదు. ఏడాది మళ్లీ తిరిగిపోయింది. డిసెంబర్లో అందాల్సినటువంటి కరువు సాయం ఇప్పటికే అందలేదు. దాని మీద ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఒత్తిడి చేయదు. ఇవాళ 12 సార్లు ఎరువుల ధరలను పెంచిన తర్వాత, బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న తర్వాత ఈ రోజున అది మీకు ప్రధాన సమస్యగా ఎందుకు కనిపించడం లేదో మరి మనకు అర్థం కావడం లేదు. అందువల్ల ఈ రోజున మేము కూడా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడగలం, వ్యతిరేకంగా మాట్లాడగలం అనేటటువంటి ఒక చూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఒక స్టెంట్ రాజకీయాలు కాదు, ఇవాళ రాష్ట్రం చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ప్రజలు దిక్కు లేకుండా ఉన్నారు. ప్రజల తరపున ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేటటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. అందుకనే ఉప ఎన్నికల్లో ఆ రకమైనటువంటి తీర్పు వచ్చింది. కానీ ఇవాళ ప్రతిపక్షంగా మీకు ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిపోవడం వల్ల ఈ రోజున మీకు కూడా అదే పరిస్థితి, అధికార పక్షం సరసనే మిమ్మల్ని కూడా చేర్చినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు చూస్తున్న తర్వాత అయినా సరే ఇవాళ రైతుల తరపున మీరు నిలబడండి, విద్యార్థుల తరపున నిలబడండి, ఈ రోజు మధ్యతరగతి వర్గ ప్రజల తరపున, పేదల ప్రజల నిజాయితీగా నిలబడండి అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సూచించదలుచుకున్నాం.